అందరికి 60 ఏళ్ళు దాటాక కూడా ఈటీవీలో ఈవెంట్స్ అవి మనందరం చేస్తుంటే ఎలా ఉంటుందో ఆది అండ్ టీం చూపించబోతున్నారు. రెడీయా? చూడరా, అది నా ఏళ్ళు చూడలేకపోయావు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరికి గోకి గోకి గోళ్ళు పోతే నీకు ఏళ్ళు అరిగిపోయినాయి ఏంటి? ఆ లెక్క మీద వస్తే నీకు ఏళ్ళే ఉండకూడదు, ఏళ్ళే ఉండకూడదు. నవ్వుతున్నావు ఏంట్రా? నీ మీద పనిచేస్తే నీకు గోళ్ళు నాకు వేళ్ళు అంటే ఆ సుదిరిగాడికి ఏం అరిగిపోయి ఉంటుందా? ఈ మధ్య కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. నా దగ్గర చాలా కీసు ఉన్నా, దేనికి నొప్పులు రావట్లేదురా. చేశాడు. ఈ టైంకి రోడ్డు మీద తిరిగే ఆటోలు కూడా అంతరించిపోయినాయి, ఇంకా నీ అంతరించిపోలేదా? ఏదేమైనా పెన్షన్ వస్తుంది టైంకి చాలు. పెన్షన్ ఎంత వస్తుందిరా? మనకు ఆర్టిస్టులకి తరపున ఒక 3000, తరపున ఒక 7000 వస్తున్నాయి. చెప్పనే లేదు. మరి లేడీ గెటప్లుగా వాళ్ళకే జబర్దస్త్ జాకెట్ ముక్క పథకం కింద వాళ్ళకి ఒక 10,000 వస్తున్నాయి. జడ్జిలకి ఏమన్నా వస్తున్నాయా? 1000 అడుగులు ప్లేస్ వచ్చింది. 1000 అడుగులు ప్లేస్ ఇచ్చారా? ఇలాగే ఇవ్వలేదు, ఇలా తిన్నంగా ఇచ్చారు వాళ్ళకి. మరి ఇంకే చెరొక స్తంభం కట్టుకొని ఇద్దరు సిగ్నల్స్ కోసమే ఇచ్చేస్తుంటారు. సుమగారు ఏం చేస్తున్నారు? సుమగారు రిటైర్మెంట్ ఇచ్చేసారుగా. ఇటీవల పెట్టిన బ్యాంకులో క్యాషియర్ గా చేస్తున్నారు. క్యాష్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు క్యాషియర్ గా చేస్తున్నారా? అప్పుడు మనల్ని దొరికినంత దోచుకునే వాళ్ళు ఇప్పుడు ఆవిడ దోచేసుకుంటున్నారు. సరే సరే, అనసూయ ఏం చేస్తుంది? ఇంకా ఇలాగే నిత్య యవ్వనంగా ఉన్నా, ఇంకా యంగ్ గా ఉందని ఫీల్ అవుతుంది. మరి ఇప్పుడు ఎక్కడుందో? ఓల్డేజ్ హోమ్ లో. ఓల్డేజ్ హోమ్ లో. మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా యాంకర్స్ రాలేదేంటి? గట్టి వస్తవా వస్తవా. అంతకు ముందు నాది జుట్టప్ప మీది బట్టప్ప అనేవాడు, వీడి కట్టప్పలా అయ్యాడు ఇప్పుడు. అదేదో స్టైల్ గా స్పెడ్స్ పెడతావు కదరా, పెట్టు ఒకసారి. అన్నా ఏమంటున్నాడు? ఆడ వల్ల కాదంటున్నాడు ఇంకా, ఆడ వల్ల కాదంటున్నాడు ఇంకా. అమ్మా నువ్వేం మాట్లాడవా? ఈ వయసులో యాంకరింగ్ అంటే ఒంట్లో తణుకు పుట్టేస్తుంది. అది తణుకో భీమవరమో కాదమ్మా, వణుకు. ఇంకా నేర్చుకోలేదా మనం? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడుస్తే ఇప్పుడు 5 జల్లో మరి లేస్తే నువ్వు లేస్తావో లేవు కానీ నువ్వు లేస్తే నేను లేవలేను అలా నువ్వు. రష్మి మనం ఎప్పటికీ ఒకలాగే ఉన్నాం. లవ్ షేప్ ఏంటి ఎలా అయిపోయింది? బొక్క మీకే నా వయసు దానికి కూడా అయిపోయింది. అవును మధ్యలో కన్నం ఏంటి? ఇప్పుడు దాకా వాళ్ళు చేసిందంతా బొక్కే అని. మన ఈవెంట్ లో ఇంకా ఎవరు? అనసూయ ఉండాలి కదా. అవును అనసూయ. అంత ఓవర్ యాక్షన్ చేయక నేచురల్ కూడా అలాగే ఉంటది లేదా? నేను దీనికి అవుతే చేస్తానని చెప్పాను కదా నేను. ఏం డిస్కషన్ ఏంటి? ఎవరు ఈవెంట్ 90,000 ఇస్తానంటే చెవులు అనిపించు కదా 65 చేస్తానంటుంది. వాళ్ళు 90 అంటున్నారు, నువ్వు 60 అంటున్నావు. సరే 45గా ఓకే చేయండి. నువ్వు అనసూయ ఏంటో? నాకేం తక్కువ? అనసూయ ఆకాశం నుంచి ఊడిపడినట్టు ఉంటది. మరి నేనే స్టేజ్ మీద ఏం ఊడిపడకుండా చూసుకోవచ్చు. సరే ఇవన్నీ మాఫ్. మరి ఏంట్రా ఏంటి ఈ వయసులో కూడా లైవ్ కి వెళ్ళారా మీరు? ఏం కావాలరా మీకు చెప్పండి రా. వాళ్ళు లైవ్ అయిపోమని చెప్తున్నారు, మీరే లైవ్ లోకి వెళ్తున్నారు. జడ్జిలు ఎక్కరా? ఇంతకి జడ్జిలు రావాలి కదా. హలో వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ఏంటి ఇంగ్లీష్ లో మాట్లాడతారేంటి? అమెరికా ప్రెసిడెంట్ అయిపోయారు రోజా గారు. సరే మరి రోజా గారు వచ్చారు, మనో గారు వచ్చారు. ఫస్ట్ మనో గారు ఎంట్రీ సాంగ్ పెట్టండి. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. ఎలా డాన్స్ చేశాను? అప్పట్లో మీరు ఇలా అంటూ ఎదుటోడు పొట్టలో పొడిచేవాళ్ళు, వయసు అయిపోయింది ఇప్పుడు మీ పొట్టలో మీరే పొడిచేసుకుంటున్నారు. రోజా గారి సాంగ్ ఏంటి మరి? అబ్బా రోజా గారు ఇప్పటికీ ఆ స్టెప్ భలేగా వేస్తున్నారండి మీరు. చెప్పేయట్లేదు, మెడబట్టేసి సరి చేసుకుంటారు.
మను గారు మీరు ముసలైపోయారండి. మొసలైతే నీటిలో ఉంటది కానీ ఇక్కడికి ఎందుకు వస్తుంది, ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఏంటి ఈ పంచులు వినడానికే మేము ఈ ఇంటి దాకా వచ్చింది. మరి మీ పంచులు వినడానికి నేను ఆ చెన్నై నుంచి రావడం లేదే. లంచ్ ఏం చేద్దాం? మన మను గారు క్యారీవన్కి వెళ్దాం. ఎక్కడ మనో గారు నిమ్మరసం దాగి పడుకోమన్నారు డాక్టర్లు. ఇంకో జోడి ఉండాలి కదా, ఏది? మీరు ఇంకా ఊర్లో వినాయకుడు బెగ్గర టాస్క్ లోనే ఉండిపోయారా? వర్షాన్ని ఒక పరిచయం కాకపోయింటే సగం జీవితం వేస్ట్ అయిపోయేది. పరిచయం అయ్యాక మొత్తం పోయింది. ఏ ఏం మాట్లాడుతున్నావు? అది ఇప్పటికీ బయటకు వెళ్తే ఫ్యాన్స్ ఫోటోస్ అడుగుతున్నారు నన్ను. మరి కడిగించి ఇచ్చేయచ్చు కదా వాళ్ళకి. అదేంటి? ఇంతకుముందు ఫోటో షూట్ పెట్టిందిలే ఇవిడ, ఆడికి ఇంకా ఫోటోలు ఇవ్వాలి వాళ్ళకి. రే సూరిబాబు పలసెట్ మార్చరా. రే సూరిబాబు యాడున్నావు? ఒరే సూరిబాబు ఇంకెవరున్నారు మన ఈవెంట్ లో? ముసలి తాత ముడత ముఖం. రాఘవ గారు మిమ్మల్ని కూడా పిలిచారా? నేను ఆర్టిస్ట్ గా రాలేదు, మురారి ఫాదర్ గా వచ్చా. ఓహో, ఇప్పుడు ఈ కోటాలో పిలుస్తున్నారా? ఈవెంట్ లో ఏంటి ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి? నీ డాన్స్ చూడాలందరా. నా డాన్సా? అరే ఫస్ట్ సిలియన్ పెట్టండి రా. దేనికండి? బాబు ఈ డాన్స్ ఎవరు చూస్తారా బాబు? పెట్టు. మరి ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ సుధీర్ రశ్మి డాన్సులు ఉంటాయి కదా, అమ్మో, డాన్సులు పెట్టిద్దాం. చూసారా డాన్స్ ఎంత బాగా చేసాము? మా ఈవెంట్ కి ఏం పేరు పెడదాం? సుధీర్ రశ్మి పీకేదేలే. వర్ష వాళ్ళ డాన్స్ ఏదో ఉంటది కదా. ఆవిడకి మోర్చి వచ్చేసిందిరా మీ ఏమి డాన్స్ మీది. మరి సుధీర్ బాబు గారు స్టంట్స్ ఉంటాయి కదా, ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారా? రోలర్ మీద కాళ్ళు ఎక్కించుకుంటాను, ఐసు బద్దలు కొట్టించుకుంటాను, సూదులతో గుచ్చించుకుంటాను. పడుకోండి. ఇవాళ మామూలు కాదు. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier. ఆ కర్రెట్ ఇవ్వరా. అమ్మో, రోజు గారి కాళ్ళు వచ్చేసే సుధీర్ గారి పెర్ఫార్మెన్స్ చూసి. అక్క నీ కాళ్ళు వచ్చేసినాయి అక్క. ఎవరే నీకు అక్క? ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను. అనసూయ లాక్డౌన్ కు ముందు శేఖర్ మాస్టర్ రోజా గారు డాన్స్ చేసినట్టుంటది మా కెమిస్. లాక్డౌన్ తర్వాత రాకేష్ మాస్టర్ పుల్లయ్య డాన్స్ చేసినట్టుంది నా పరిస్థితి. అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే అది అనసూయ కోసం ఎదురు చూస్తున్నాడని ఎంతమందికి తెలుసు? వ్యాక్సిన్ వచ్చినా వికటిస్తుంది, అనసూయ రాకుండా నటిస్తుంది తెలుసు. ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్ లో చూస్తేనే కిక్, అనసూయ ఆది స్కిట్ లో చేస్తేనే కిక్కు. అసలు ఆదికి అనసూయ లక్కు ఇవన్నీ చెప్పాలి తప్పదు. బికాజ్ ఆఫ్ చెక్కు. అయినా మీరు చిన్నప్పుడు ఏం చదువుకున్నా? ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఇలా కదా. కానీ నేను చిన్నప్పుడు ఏం చదువుకున్నాడో తెలుసా? ఆ అంటే అనసూయ, ఆ అంటే ఆది, ఈ అంటే ఇక్కడ, ఈ అంటే ఈడు జోడు. అది ఓవర్ అనిపిస్తుంది కదా. అనసూయ ఎక్కడికి? నీ కంటికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నా. అది క్యారివాన్ లోకి వెళ్ళి కాజు బిర్యానీ తినడానికి అని చెప్పొచ్చుగా. నాకు ఆకలేస్తే మీకెలా తెలుస్తుంది? ఆకలి వేయకపోతే అందరు ఎక్స్ప్రెషన్స్ నువ్వే ఇస్తావు, ఆకలి వేస్తే నీ ఎక్స్ప్రెషన్ కూడా నువ్వు ఇచ్చి చావు. అదే అన్నీ మర్చిపోయి కలిసి ఉందాం, వచ్చేయి. నువ్వు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను. నువ్వు ఇలా నరసింహలో నీలాంబర్లా బిహేవ్ చేస్తే నేను రజనీకాంత్ లా బిహేవ్ చేయాల్సి వస్తుంది. నీ పని మనిషి నా పెళ్ళాం అయితే నువ్వు గదిలో గజ్జలు కట్టుకొని ఎగురుతూ ఏడుస్తూ కూర్చోవాలి.
నువ్వు చాలా మారిపోయావు అది. నేను మారిపోయాను. ఈటీవీ 25 ఇయర్స్ ఈవెంట్కి వచ్చి పెద్ద బాహుబలి సెట్ చేసి కాసేపు ఉయ్యాలుకి వెళ్ళావు కానీ కాసేపు అయినా నాతో మాట్లాడావా నువ్వు? అది కాదు అది. ఎవరు మారిపోయారు? హైపరాది స్కిట్ ఎలా ఉందని ఆనందంగా అడిగే నువ్వు చెప్పండి రోజా గారు, చెప్పండి మనో గారని నేరాలు ఘోరాల్లో నూతన ప్రసాద్ ఫేస్ పెట్టినట్టు పెట్టి ఎవరు మారిపోయింది? ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ ఉంటది, జడ్జిమెంట్ అప్పుడు తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటదని నీకు తెలుసు కదా. నువ్వు డల్లుగా అడిగితే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆ గ్యాప్ లో మిస్ అవ్వదా? గ్యాప్ అంటే గుర్తొచ్చింది. ఈ గ్యాప్ లో నువ్వు నన్ను ఒక్కసారైనా చూసావా? నేను చూసా, నువ్వే ఫోన్ చూసావు, అందరూ చూశారు. నా నంబర్ మారి చాలా రోజులైంది. అయినా ఈ రోజు ఎందుకు ఫోన్ చేసావు? నంబర్ దొరక్క? గెస్ట్లు ఎవరో దొరక్క చూసావు, దేవదాస్ లాగా అయిపోయాను. దేవదాస్ లో వచ్చానైతే వచ్చావని కుక్కేది. కుక్క వెనక మైకి పెట్టుకుంటుంది, వస్తుంది. అయినా నీతో నాకు మాట్లాంటి. అనసూయ, ఇదేమిటో తెలుసా? పేపరు. అదే బేసిక్ గా ఇది అందరూ చూడడానికి నోట్ బుక్ లో ఒక రఫ్ పేపర్ అనుకుంటారు, కానీ స్కిట్ లో దీన్నే డాక్టర్ సర్టిఫికెట్ అంటారు. తెలుసా నీకు? ఓ ఏమంటావు? నేను ఈ ఒక్క రోజే బతుకుతాను అని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. కెమెరా కోసం ఇచ్చావా, నా కోసమే ఇచ్చావా? ఏంటది అలా మాట్లాడుతున్నావు? నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలీదా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? భరద్వాజ్ గారికి తెలుగు సరిగా రాదు కాబట్టి. అయినా ఈ ఒక్క రోజే నేను బతుకుతానన్నాను కదా, ఈ రోజైనా నాతో ఉంటావా? సరే ఉంటావు కదా. తాగి నడవలేకపోతున్నాను, నన్ను ఆ బెడ్ దాకా తీసుకెళ్ళగలవా అనసూయ? అబ్బా, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఈ పాట నేనే ఇచ్చింది కాదు, పాటలు వేసేవాడి పర్సనల్ ఫీలింగ్స్ అనుకుంటా మన మీద రుద్దుతున్నాడు. అక్కడి వరకు నడవగలుగుతావా? ఇలా చెయ్యలే గానీ చైనా వరకే నన్ను నడుస్తున్నా. కూర్చో ఆ? కూర్చో. కూర్చోమంటే కూర్చోవేంటి? నేను కూర్చుండిపోతే నువ్వు వెళ్ళి కూర్చుండిపోతావేమోనండి. మాట ఇచ్చా కదా, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉంటా. కూర్చో. ఆహా, నువ్వు ఈ మాట ఇచ్చినప్పుడు వచ్చిన ఆనందం నాకు టీం లీడర్ ఇచ్చినప్పుడు కూడా రాలేదమ్మా. ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా? ఎక్కడా అరే, నేను జీడిపప్పు అడిగితే కనీసం వేరుశనగ పప్పు అయినా ఇస్తారనుకో, మరి కందిపప్పు ఇచ్చారేంట్రా? నా చేత్తో కందిపప్పు ఇచ్చిన జీడిపప్పు లాగే ఉంటుంది, అది తిను. ఇంకా నయ్యం గన్నేరు పప్పు తినిపించి జీడిపప్పు లాగే ఉంటుందని తినమని చెప్పలేదు. ఏమిటి అనసూయ, సరే నీకోసం ఒక పప్పు. కొంచెం తలనొప్పిగా ఉంది. అయ్యో, తల మీద జీడిపప్పు రాయమంటావా? నువ్వు తల మీద ఏదో ఒకటి రాయాలనే పేపర్ మీద తలనొప్పి అని రాశాను, రాసి ఏదో ఒకటి రాసి. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. అందగత్తెల పోటీ. మనోగారు అది ఎవరు వీళ్ళు? ఇందాక కుక్క వెనక మైకు పెట్టుకుంటున్నా, వీటిలో ఏది కుక్కో నువ్వే తెలుసుకో, నాకు సంబంధం లేదు. అది ఆ, ఈ రోజుతో నువ్వు చనిపోబోతున్నావు అని తెలిసింది. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు నన్ను పెళ్లి చేసుకోవాలి, ఈ రోజే నాతో పిల్లలు కనాలి. అసలు ఈ రోజే పెళ్లి చేసుకుని ఈ రోజే పిల్లల్ని ఇవ్వాలి. నేను ఏమన్నా పిండి మరేస్తానంటే మరయ్యగానే పిండి ఇవ్వడానికి. మీతో మాట ఊపిరి అది గుండె అనుకున్నారా పిండి అనుకున్నారా ఏంటి? పరోటా చేస్తున్నారేంటి? జరగండి. ఇంకా నొప్పి ఇక్కడ అన్నాను కాబట్టి సరిపోయింది. తగ్గిందా నొప్పి? అది ఆక్సిజనే వచ్చి ఊపిరిచ్చాక ఆడకుండా ఉంటదా? కొంచెం చలిగా ఉంది. అయ్యో, అంటే దుప్పటి కప్పినా కూడా చలి తగ్గట్లేదు. మరి ఏం చేయాలి? సినిమాలు చూడవా నువ్వు? నేను సినిమాలు చూస్తాను, దుప్పట్లోకి నేను రానా? రా, కప్పేసి బెడ్తో సహా తీసుకెళ్ళిపోతా. నాకు ఒకే ఒక కోరిక ఉంది. ఏంటి? నాలాగా ఈ ఒక్క రోజు మాత్రమే బతికే వాళ్ళు, వాళ్ళతో నేను గడపాలని ఉంది. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. దుప్పట్లు వేసుకుని వచ్చారు, అక్కడి నుంచి లేచి వస్తున్నారా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మేము ఈ రోజే పోతున్నాం. ఈసారి ఏ ఊరుకో. జోగలేకండి సార్, మేము ఈ రోజు చచ్చిపోబోతున్నాం. మేము ఈ రోజు చచ్చిపోబోతున్నాం సార్. షాపింగ్ కూడా వెళ్ళిన మహిళలను స్టార్ మహిళలకు తీసుకెళ్తే ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు అన్ని ఇస్తున్నారు మీరు. అయినా బతికి ఏం చేస్తారా మీరు? మేము అన్ని మానేసి మా సొంత గడ్డికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. నేను అన్ని మానేసి నా సొంత గడ్డికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. మీరెక్కడికి? మైక్ తీసేసి ఎర్రగడ్డకి వెళ్దాం అనుకుంటున్నాం.
అయినా మీరు ఎందుకు చచ్చిపోతున్నారు? ఏమైంది మీకు? నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది సార్. నీకు బ్రెయిన్ ఉందని చెప్పడానికి బ్రెయిన్ ట్యూమర్ తెచ్చుకున్నావు కదరా నువ్వు. నా జాతకం ఎంత సార్ ఇలా తగలడింది, ఏది నమ్మరు. నువ్వెందుకు బాధపడుతున్నావురా? ఎగ్జిబిషన్ అంతా చూసేసిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్ దగ్గర దొరికావు నువ్వు. అది కాదా, అది నీకు చివరి కోరిక ఏమైనా ఉందా? ఉంది, చెప్పేది కాదు, అది తీరేది కాదు. ఎలాగా మీరు చనిపోతున్నారు కాబట్టి మీ చివరి కోరిక ఏంటో చెప్పండి, మీ ఇద్దరం తీరుస్తాం. మీరు తీరుస్తాం అన్నప్పుడే చచ్చారు వాళ్ళు. ఇలా రండి. మాకు ఎలాంటి కోరికలు వద్దు, ఏదైనా ఇలాగ రేపు చచ్చిపోతున్నాం కదా, ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఏదో పర్ఫార్మెన్స్. ఇదిగో ఈ పక్క వీధిలోనే గారడీ జరిగిందంట, చూద్దామా? ఇప్పుడు గారడీ అంటే థ్రెడ్ మీద బ్యాలెన్స్ చేస్తారు, అదే ఈ బెడ్ మీద బ్యాలెన్స్ చేయటం. అవి కాదు సార్. నా పేరు కిట్టు, వీడి పేరు బిట్టు, వీడి పేరు గుట్టు, వాడి పేరు రట్టు, మొన్న మధ్య గుట్టు రట్టు. వీడు నా కిట్టు గాడు, వీడిని నేనే చూసుకుంటా. మరి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మీరు కంటిన్యూగా వేసుకుంటారు. అరే భలే 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 తిప్పుతుంది. ఇందులో గారడీ ఏంటో తెలుసా? తెలుసు. ఒకప్పుడు అది లారీ టైరు తిప్పి తిప్పి అది తగ్గింది గానీ ఇది తగ్గట్లేదు, అదే గారడీ. ఈ పాముని కష్టపడి పట్టుకున్నాను, తర్వాత మాకు శాపము తగిలి పిల్లలు కూడా పుట్టలేరు. దీన్ని బట్టి మీకు ఏమీ అర్థమైంది? ఈ పాములో విషయం లేదు, మీలో విషయం లేదు అని అర్థమైంది. ఇప్పుడు మా గారడీ మామూలుగా ఉండదు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆమె మీద కచ్చిపు వేస్తాను. మేము ఆల్రెడీ టెంటే వేసాము, అయినా అవ్వట్లేదు. మీ గారడీలు మాకు వద్దు, మీరు వెళ్ళిపోండి. మీరు వద్దు. 10:30 అయింది, మేము పోయే టైం అయింది, మీరు వెళ్ళిపోవచ్చు. అబ్బా నాకు ఏదో దగ్గర పడినట్టు, అవునండి, ఊపిరి పోతున్నట్టు. మీరు దేనికోసం చూస్తున్నారు? అదే ఏం లేదండి, ప్రతిసారి ఒక లాస్ట్ లో వచ్చి రిపోర్ట్స్ మారిపోయినాయి, మీరు బతికే ఉంటారని చెప్తారు కదా, వాడి కోసం వచ్చేసాడు. రిపోర్ట్స్ మారిపోయి బాబు. అమ్మాయి అదే ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా. మీ దురదృష్టం ఏంటంటే మారిపోయిన రిపోర్ట్స్ కూడా మీరు ఈ రోజే చచ్చిపోతున్నారని ఉన్నాయి. అయ్యో, సూర్యుడే సెలవని అలసిపోయేనా. నమస్కారం అండి, ఇవాళ మా పెళ్లి. ఆవిడ పోయిందండి. ఏమండి, ఇవాళ మా లవర్ పుట్టినరోజు. అవును, ఈ ఈవెంట్ జరిపేయడానికి ఇద్దరు ఎదవలు వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదేంటి? మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. ఎరా అది ఏంటి జబర్దస్త్ విశేషాలు ఏంటి? ఏముంది, డైరెక్టర్ మారాడు, యాంకర్ మారింది, టీములు మారాయి, ఇక మనమే మారాలి. మనమే మారాలా? చూడు మారినట్టేనా? అవును, ఇప్పుడు కొత్త రైటర్ కదా, అతను మొగ చిత్రం ఏంటి? ఎన్నాళ్ళకు వచ్చిందని ఒక ఆనందం, ఎన్నాళ్ళు ఉంటది అని ఒక బాధ. ఇద్దరం కలిసి వచ్చామేంటి, స్కిట్ గెలవడానికి అనుకుంటున్నారా? లేదు, స్కిట్ అయ్యాక ఎవరిని గెలగడానికే అని అనుకుంటున్నారు. అదేంటో అంత మాట అంటావు? మనకంతూ మంచి టైటిల్ ఉంది కదా, ఏంటది? కొత్తగా పెట్టారు కదా, ఆదిలోంచి ఆ తీశారు, రామప్రసాద్ నుంచి రా తీశారు, ఆరాన్ని పెట్టారు కదా. ఆరా అనేది పేరు కాదు, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అని ఆరాధేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నానన్నా, నువ్వు జబర్దస్త్ కు వచ్చిన కొత్తలో ఎలా ఉన్నావో ఇప్పటికీ అలాగే అదే గ్లామర్ మెయింటైన్ చేస్తావు. గ్లామర్ మెయింటైన్ చేయడం ఒక ఆర్టర్ అది. అవునులే, వదినకు తెలియకుండా ఎన్ని మెయింటైన్ చేస్తున్నావు. సరే, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అమ్మాయి నీకు మెసేజ్ చేసిందా? చేసిందిరా. నంబర్ ఇచ్చిందా? ఇచ్చింది. నువ్వు చాలా కసిగా మెసేజ్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చిగా. అవును, నీకే తెలిసిందండి. నా నంబరే ఇచ్చింది, తెలియక నువ్వు నాకు తెగ చేసేస్తున్నావు మెసేజ్. సర్లే, నీకేంటి అమ్మాయితో గొడవ? ఒక అమ్మాయి మన ఇల్లను ఇలా అన్నది, సరే ఇలా అన్నది, ఇలా హక్ చేసుకున్నాం అంతే, దానికి పెద్ద గొడవ. ఇలా అంటే హక్ చేసుకోమనేక అందులో తప్పే ఉంది. తర్వాత తెలిసింది అమ్మాయి క్రికెట్ కంపేరట, వైడ్ అన్నది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కొత్తగా వచ్చింది కదా యాంకర్, ఏమ్మా పేరేంటో? సౌమ్య. నువ్వు ఎంత సౌమ్య అయినా మా కన్ను పడితే సేమియానే. సరే, ఈవెంట్ పని మీద వచ్చాం, ఒక్కొక్క ఈవెంట్ కానిచ్చేద్దా. ఫస్ట్ పెళ్ళే? చిచి, ఆ పెళ్లి కొడుకు బుద్ధి లేదా? ఏమైందండి? లేకపోతే ఇక్కడ పెళ్లి పెట్టుకున్నాడు ఎక్కడో ఉండి తోడు పెళ్లి కొడుకు కూర్చోబెడతాడా? తోడు పెళ్లి కొడుకు కాదు, నేనే పెళ్లి కొడుకుని. పిల్ల నువ్వు పెళ్లి కొడుకారా నువ్వు?
సార్ ఎలా పడేశారు సార్? ఏముందండి రోజు ఫేస్బుక్ లో లైక్ కొట్టేవాడిని. పెళ్ళయ్యాక కూడా లైకే కొట్టాలి. ఆ? మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఫోన్ అయితే తన బ్యాటరీ. సిమ్ కార్డే లేదు పాపం, ఆవిడగానే ఏం చేస్తారు? వాళ్ళు అలానే అంటారు గానీ ఏం చేస్తావో తెలియదు. నెల రోజుల్లో నాతో పులుపు తినిపియాలి. పులుపా? ఏవండి ఇప్పుడు పులుపు తినిపించాలంటే ఏం చేయాలి? మీ పక్కింట్లో మేం చేరాలి. ఎందుకలా సూటిపోటి మాటలతో వాడిని అంటారు? చూస్తుండండి, సంవత్సరంలో నాకు పిల్లోని చేతిలో పెడతాడు. సంవత్సరం ఎందుకు, ఇప్పుడే ఎత్తుకో, పిల్లవాడి చేతిలోనే ఉంటాడు. సార్ అందుకే మామగారు ఏం పెట్టారు సార్? మా మామ స్కూటీ పెట్టాడు, కారు పెట్టాడు, బిల్డింగ్ పెట్టాడు, పొలం పెట్టాడు. ఇన్ని పెట్టాడా? ఆ. కనీసం దానికి ముద్దు పెట్టగలవు నువ్వు? చూడరా, నవ్వుతారా? చూడు, ఆ, అయిపోయింది. తెల్లారులు ఇలాగే ఉంటదండి. సరే ఏమమ్మా, అలా ఖాళీగా చూస్తూ ఉండకపోతే అక్షంతలు పట్టుకోవచ్చు కదా. అలా కాదమ్మా, పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఇలా. కలిసిన పరిచయం ఒక రోజే కదా, కళ్ళతో చూసే నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. ఇది మనకేం చెప్పలేదు. సరే ఇక్కడంతా పెళ్లి జరుగుతుంటే నువ్వెవర్రా బాధపడుతూ కూర్చున్నాడా? లవ్ ఫెయిల్యూర్. మరి లవ్ ఫెయిల్యూర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు. ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఐశ్వర్య ఎక్స్ లవర్ నండి. 3 సంవత్సరాలు తన వెంట కుక్కలా తిరిగా, అయినా పట్టించుకోలేదు. కుక్క అనుకోనే పట్టించుకొని ఉండదు అమ్మా. హలో, మీకు తెలియట్లేదు, ఐశ్వర్య కోసం ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. కన్నీళ్ళు ఇంకైపోతే పెన్నులు వేసుకొని రాసుకో. అమ్మ బాబోయ్. నన్ను కాదు నా ఆమెను చేసుకున్నావు కదా, నువ్వు ఎలా సుఖపడతావో చూస్తా. ఇదే నా శాపం. ఒరేయ్, ఎక్కడైనా చెల్లెళ్ళు పోలికతో ఉంటారు, ఎక్కడైనా పెళ్ళం పోలికతో ఉంది. నీలాగా ఉంది ఇది. రే ఈడెవడు నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు? మా పక్కింట్లో పక్కింటో నీకంటే ఎక్కువ ఏడవడం ఏంటి? నువ్వెందుకురా ఏడుస్తున్నా? రోజు తనకు లైన్ వేసేవాడండి. ఇప్పుడు ఎవరికి వేయాలి? ముగ్గేస్తూ సైకి చేసేదండి. ఇప్పుడు ఎవరికి వేయాలండి? ఊరుకోరా. వాడిని ఊర కుక్కను కొట్టినట్టు కొట్టక ఊరుకోరా అంటావేంట్రా? నీ పిల్లం గురించే మాట్లాడుతున్నాడు. నన్ను తక్కువ అని చేస్తున్నారండి. నేను బాగా సంపాదించి మా గూడెంకి సపోర్ట్ ఉంటాను. గూడెంకి సపోర్ట్ ఉంటావా? నీకు బోడెన్ సపోర్ట్ ఉందారా ఈ ఎపిసోడ్ అసలు? మీకేం తెలుసని మా ఆవిడ గురించి అలా మాట్లాడుతున్నారండి. పెళ్ళై 10 ఏళ్ళు అయ్యింది. 2 పిల్లల మీద ఒట్టు దాన్ని ముట్టుకోలేదండి. ముట్టుకోలేదు అంటాడు, 2 పిల్లలు అంటాడు ఏంటాడు? అంటే ఈడు ఒట్టేశాడు, వాడు పట్టేశాడు, అదే తెలుస్తుంది. ఏమ్మా అలా చూస్తూ ఉండకపోతే ఈ దీపం వెలిగించవచ్చు కదా. ఇలా రా. అలా కాదమ్మా, ఇప్పుడు అగ్గిపెట్టి అలా పట్టుకోకూడదు, ఇలా. నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం, ఈ మాట సత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది. ఏంటమ్మా ఇదేంటి? ఈ రోజు నా పట్టినరోజు అండి. పట్టినరోజు కాదమ్మా, పుట్టినరోజు. అది నువ్వు ఏడాడ నువ్వు ఎక్కడెక్కడ పట్టిన అన్ని ఇక్కడ చెప్పకు. అయినా పుట్టకు పుట్టినరోజు ఏంటి? పుట్ట ఏంటండి? మరి పాము పుట్ట దగ్గరికే కదా వచ్చింది, అందుకే పుట్ట అన్నాడు. తప్పే ఉంది. హలో శాంతి, నా ఊపిరి. ఏంటది? నా ఊపిరి. ఎక్కడో మొలిచిన పులిపిరిలా ఉంటది, అది నీ ఊపిరారా? అది ఈవెంట్ ఆర్గనైజర్లు అన్నారు. ఏ ఆట పాటలు ఏముండవా? ఓ మీకు ఆర్కెస్ట్రా కోరుకుంటున్నారా మీరు? అదే. ఇప్పుడు పెళ్లి కొడుకు గారి గురించి ఒక పాట. ఇంతే ఇంతింతే, ఇంతే ఇంతింతే, ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే, కనుపాప ఇంతే, మొత్తం కలిపితే అంతా ఇంతింతే, అంతా ఇంతింతే. ఒకవేళ పెళ్ళయ్యాక పెళ్లి కూతురు పరిస్థితి, నిన్ను కొట్టడురో తిట్టడురో మావో సుబ్బుల మావ, నీ మీద చెయ్యి వెయ్యడురో మావో సుబ్బుల మావ. ఏమండి మా శవం దగ్గర ఏ పాట లేదా? రాలిపోయే రాజు నీకు రాగాలెందుకే, టీము లీడరు తోడు లేడులే.
సరే గానిగా ఈ క్యాండిల్ మీద కొవ్వొత్తేది. ఆ మాత్రం దానికి ఎందుకయ్యా అంత ఇదేస్తావు? కేకు మీద కొవ్వెత్తలేదు అంతే కదా, ఇది పెట్టేసుకోండి. ఇగో ఇది సరిపోతుగో. ఇదిగో ఇవి పెట్టేయండి. పెట్టుకో. ఎందుకయ్యా మన దగ్గర 3 ఈవెంట్లు జరుగుతున్నాయి, అన్ని సమానంగా పంచుకోవాలి. ఏయ్, మాకు దండలేదురా. దండలు లేవా? అరే మీ తగలయ్యా. మార్చుకో, మనకేంట్రా కావాల్సిన దండలు. ఏమండి ఇప్పుడు తాళి ఒంగోలు కట్టమంటారా? నువ్వు ఒంగోని కడితే మెడకు కాదు మోకాలు కట్టేస్తావు. మరి ఎలా కట్టమంటారా అండి? ఇప్పుడు ఎడగడతావరా, తీసుకొచ్చి అడగట్టు అడగట్టు. ఏమండి వీళ్ళేం చెయ్యాలి? అదిగో అమ్మా, ప్యారలల్ గా మీరు కేకు మీరు అమ్మాయి వేసేయండి. ఒక్క నిమిషం బాబు, అమ్మో ముహూర్తం అయ్యే టైం అయింది, మొత్తం చీకటి పడిపోతుంది. అయిపోయింది, నా ఐషుతో నా పెళ్లి అయిపోయింది. ఏమి ఈవెంట్ ఆర్గనైజర్ రా, వాడు కేక్ కోయాల్సింది పీక కోసాడు, సేవతో నాకు తాళి కట్టించారు. ఒరే నా ఐషుని తీసుకొని వెళ్ళి పాడు మీద ఎక్కించారు. ఏంట్రా ఇది? అలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడు నమస్తే అండి, మాకు నిన్ననే కొత్తగా పెళ్ళైంది. ఈయన నా మొదటి భర్త. పెళ్లి అయితే మొగుడు అని చెప్పాలి, మొదటి భర్త అని చెప్పకూడదు. అప్పుడు నీకు ఇంకా చాలా చేసుకోవాలన్న ఆలోచన ఉంది అనుకోరాళ్ళు. దరిద్ర ప్రధాన నేను దరిద్రపు దాన్న. ఆ పైన దేవుడు పుత్తడి బొమ్మ చేసి కింద పడేశాడు తెలుసా? పుత్తర బొమ్మని చేసిన మాట వాస్తవమే. అంత ఎత్తు నుంచి కింద పడేసరికి పుత్తర బొమ్మ చిత్ర అయింది. ఎందుకని ప్రతి దానికి అలా కోపడతారు? అలా కోపం వచ్చిన ప్రతిసారి 1 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టిన పోతుంది. 1 2 4. అదేంటండి మధ్యలో 3 ఏమైంది? నీ మొహం చూసినప్పుడే పోయింది 3. మీరు మాత్రం ఇలా అంటారు. కృష్ణ భగవాన్ గారు నన్ను చూసిన ప్రతిసారి పెట్ట చూసారు పెట్టలాడిపోతుంది అంటారు. అప్పుడు కళ్ళజోడు పెట్టుకోలేను. రావండి, నాకు మా కూడా మర్చిపోయా. మొన్న మన యాంకర్ సౌమ్య గారిని పండక్కి పిలిచారండి, రాలేదు. ఏమ్మా నేను పిలిచింది అర్థం కాకుండా రాలేదా? ఆవిడ్ని జబర్దస్తికి ఎందుకు పిలిచారో అర్థం కాలేదు. ఇక నువ్వు పిలిచింది ఏం అర్థమైంది ఆవిడకి? అది సరే అండి, మరి ఈసారి పండగ ఉన్నప్పుడు పిలవమంటారా, మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు పిలవమంటారా? నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పిలు. అయ్య బాబోయ్, చూసావా? బావా అంటే ఇలా పిలవాలి. బావురు కప్ప గొంతేసుకొని ఆడా అంటే అవ్వదు. చూడు బావా, ఒకవేళ నాకు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఇదిగో పువ్వు, చేస్తా లవ్వు, ఒక్క ఛాన్స్ ఇవ్వు, అనిపిస్తా కెవ్వు. అదే ప్రపోజల్ నాతో చేస్తే ఎలా చేస్తారు? చక్కగా ఉన్న జీవితంలోకి చెక్కలా వచ్చావు, తర్వాత కుక్కలా మారావు. హే భగవాన్, దీన్ని నా కృష్ణ భగవాన్కే తగిలించవయ్యా బాబు. సర్లే, నీకు వచ్చే జన్మంటూ ఉంటే ఎలా పుడదాం అనుకుంటున్నావు? నదిలో పుడతా బావా. మరి నువ్వు? నేనైతే చేపలా పుడతానే. ఎందుకు? నదంతా ఇదే వచ్చు కదా మొత్తం. ఏరా, నువ్వు మాతో పాటు వచ్చావా? నాకు త్వరగా పెళ్లి చేసే బావా. ఎందుకురా, ఏం చేస్తావు పెళ్ళైతే? పెళ్లి అయిన తర్వాత 9 నెలల తర్వాత ఏమవుతుందో తెలుసా? 10వ నెల వస్తుంది, అంతకు మించి ఏమవుద్ది? పిచ్చి అడగలాడుతున్నావా? నేను చేసుకోపోయే అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా? కళ్ళు నేరేడు పళ్ళు, చెంపలు టమాటా పళ్ళు, పెదాలు నారింజ పళ్ళు. ఎన్ని పళ్ళు ఉంటే ఏమైనా తినే యోగ్యం లేనప్పుడు? ఆ కోడి పుంజేంటి ఇందాక నుండి నన్ను అదో రకంగా చూస్తుంది. నీ సైజుకి అది కోడి పెట్టనుకుంటుంది, దగ్గరికి వెళ్ళి గుడ్డు పెట్టేస్తావు. అక్క, తమ్ముడు స్కిట్ లో పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతున్నానండి. అక్కకి అనిపించాడండి. నీకు పెళ్లి కావాలి, దానికి పెళ్లి కావాలి. మీ ఇద్దరికి ఎలాంటి వాళ్ళు కావాలి? నాకు ఫుల్ ఫేమస్ అయి ఉండాలి. నాకు ఫేమస్ అవ్వకపోయినా పర్లేదు బాబా, కొంచెం అటు ఇటు ఉన్న మంచోడు కావాలి. అందుకే మీకోసం 5 నిమిషాల వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి 5 సంవత్సరాల నుంచి చేస్తున్న ఫేమస్ కాని వాళ్ళ వరకు మన దగ్గర అందరూ ఉన్నారు. రండమ్మా, వీళ్ళు 5 నిమిషాల వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు, వీళ్ళు 5 సంవత్సరాలైనా ఇంకా ఫేమస్ కాని వాళ్ళు. ఊరుకోరా, నా కాళ్ళెందుకు మొక్కుతుంది? వాళ్ళ గురువు గారు వైజాగ్ రమేష్ అనుకుంటుంది, జబర్దస్త్ నరేష్ అని చెప్పు. అయినా నన్నేంటి ఫేమస్ కాలేని వాళ్ళు పక్కన పెట్టు, మరి వాళ్ళు ఎవరు? వీళ్ళు 5 నిమిషాల వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు. మరి మన వీడియో కూడా 5 నిమిషాలు కదా, నేను అటువైపే ఉండాలి.
భయ్యా ఈ రోజు కంటెంట్ బలంగా ఇస్తా, చాలా బలంగా. నువ్వేమో బలంగా అంటావు, నువ్వు చేశాక వాళ్ళు అంటారు. ఎందుకురా ఇవన్నీ? ఏమనుకుంటున్నావు, సమాజంలో పరువు ఉన్నవాడిని అలా అంటావా? పరుపు ఉందారా మన రూమ్ లో? అసలు జనరల్ గా మాట్లాడుకుందాం. నీ రూమ్ లో పరుపు లేదు, నా ఇంట్లో పరుపు ఉన్నా ప్రయోజనం లేదు. పేరుకే హైపర్, అది పీకేది ఏది? పేరుకు ముందు హైపర్, కాపురం చేస్తే లోఫర్ అని చెప్పి పని జబర్దస్తులో నో పని అయినా వచ్చేస్తుంటాడు. ఏంటన్నా అలా అంటావు? రాఘవ గారి స్కిట్ మొత్తాన్ని నేనే డ్రైవ్ చేస్తా. మరి వచ్చేటప్పుడు తీసుకొచ్చేది, వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేది ఈడే. ఐశ్వర్య కోసం వచ్చా నేను. ఐశ్వర్య, నేను కాంతారాలో హీరోలో ఉన్నా కదా. కాశ్మోరా దెయ్యంలా ఉన్నావురా. అయినా ఇల్లు రావటం ఏంటి? ఇల్లు ఉన్నది ఏంటి? నాలో ఏమైంది? ఇల్లు ఆవేశం నాలో ఉంది, ఇల్లు లాఫింగ్ నాలో ఉంది. వీళ్ళు ఉంది కూడా నీలో ఉందా? వాళ్ళలో ఏముంది? నీకు వాడికే తెలియాలి, మాకెలా తెలుస్తుంది? మాకెలా తెలుస్తుంది? మా అక్కడి పెళ్లి చూపులు చూడడానికి వస్తారా నువ్వు? రే నా కాళ్ళ పట్టుకుంటా. రే నరేష్, నీకుందిరా? అమ్మయ్య అమ్మయ్య. అన్నా ఏందన్నా ఫేమస్ ఛానల్తో నన్ను పిలిచావు? ఏమనుకున్నావు? నన్ను అలా టీమ్ లీడర్ గా అడుగుతున్నారు. నిన్ను ఉన్నాయి కదరా కిలాడి కాజా టీంలో అయినా నన్ను పెట్టండి, నేను బద్దలు ఆడుకున్నావు డైరెక్టర్ ని. అసలు నేను సెలబ్రిటీనని రోజు ఎవరో ఒకరు భోజనం పిలుస్తున్నారు తెలుసు ఇంటికి. అలా చెప్పుకొని ఒక్కొక్కరింటికి భోజనానికి వెళ్తున్నావు అంటే ఇది కూడా తెలిసింది. ఏంట్రా ఈ సైడ్ ఇదేంటి, ఈ సైడ్ ఆ మేకప్ ఏంటి, ఏంటిదంతా? అంటే ఒకవైపు కండక్టర్ జాబ్, ఒకవైపు డాన్స్ చేస్తున్నానని తెలియాలి కదా. అంటే ఇంకో 4-5 ప్రొఫెషన్లు ఉంటే మొహం అంతా పెట్లుగా చెస్బోర్డ్ అయ్యేదేమో. ఏరా ఇంకేంటి, ఏం జరుగుతున్నాయి? మొన్న శ్రీలంక వెళ్ళాను, తర్వాత ఆస్ట్రేలియా వెళ్తున్నాను, ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్తున్నాను. మామూలుగా ఫారెన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, ఇది ఒక్క పల్సర్ బైక్ వేసుకుని ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. నువ్వు ఎందుకు వచ్చావురా? పెళ్లి చూపులోకి వచ్చినా నేను. ఈ గడ్డం, ఈ కళ్ళు చేతబడి చేసే వాళ్ళగా ఏంటి ఇదంతా? ఏమన్నా అట్లా మాట్లాడుతున్నావు? మొన్న ఒక ఈవెంట్ లో డైలాగ్ చెప్తే జనాలు ఎట్లా వచ్చి తెలుసా నా దగ్గరికి? ఎరగొని కొట్టింది వాళ్ళే నా డైలాగ్. ఏం మాట్లాడుతున్నావు? నా స్టైల్ అన్నా. ఏంట్రా అది? ఇలా కొరికైనా సగం పొన్ను ఎగిరింది. నువ్వు చెట్టుకి నీరు పోస్తే పువ్వు వస్తుంది. ఆ చెట్టు ఎక్కడ ఉందో చెప్పవే, నేనే వెళ్ళి పోస్తాను. బంగారం, నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ ఇద్దరు చేసుకుంటప్పుడు నువ్వు ఒకటి చెప్పనా కాదు, ఒకటి తగ్గింది పుష్ప అంటావు. ఏయ్, పులి కేకలు పెట్టిస్తా. పోలికలు అయితే నీవైతే రావరు, నువ్వు ఏ కేకలని పెట్టు. అమ్మో, నీ సంగతి ఏంటి? హాయ్ అండి, నేనండి ఉప్పల్ పాలండి. అది చాలా బాగుందండి. అది స్కిట్ అండి, బాగుందండి. నీ ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఏంటిది అది? నువ్వు నన్నేం చేయలేవురా. నిన్ను మేము ఎవరు ఏం చేయలేరు, నువ్వేమన్నా చేయాలంతే. ఏమండి, అబ్బాయి నా బాగా తెలుసండి. తెలుసా? ఒకే బ్యాంకులో ఇద్దరు ఖాతాలు కూడా ఉన్నాయి. ఏ ఉప్పల బాలు తెలుసుగా, అజార్. 2000. ఏంటి నువ్వు పేరు చెప్పావు, అది పేమెంట్ చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్ తర్వాత రా వీడు ఇన్స్టాగ్రామ్ లోకి వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్. అతను ఏదో జడ్జిగా ట్రై చేస్తున్నాడు నా డౌట్. ఇప్పుడు ఆపుతాడు చూడు, నీకు ఈ ఎపిసోడ్ పేమెంట్ లేదు. అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావరా, నేను చూడలేదు. పెళ్లి చూపులు అన్నాడు. పెళ్లి కూతురు ఎవరు? పెళ్లి కూతురు ఎవరా? అమ్మా అద్దుగో ఈవిడే. ఏమైందిరా? జస్ట్ యావరేజ్. నేను ఆవేశం స్టార్ ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసి. అమ్మో, ఇది ఆవేశం స్టార్ చేసుకుంటానంటుంది. కంపల్సరీగా నా మరదలు నేనే చేసుకోవాలి, దానికి దక్కన ఇవ్వకూడదు. తాళి కట్టేస్తా. ఏరా ఏం జరిగింది? నువ్వేం చేసావు చెప్పు. నేను ఐశ్వర్యకి తాళి కట్టేశారా? పిచ్చోడా, నువ్వు కట్టింది ఐశ్వర్య కాదు, ఉప్పల బాలు. హాయ్ అండి, నేను ఉప్పల్ పోవాలండి, హనీమూన్కి వెళ్తానండి. దవడ పగులుద్దండి. ఎవడండి నీతో హనీమూన్కి వచ్చేదండి? ఏ బాలు, ఇప్పుడు కూడా అలాగే చెప్తారా ఏంటి? హాయ్ అండి, మిస్సెస్ ఆది అని చెప్పాలి. హాయ్ అండి, ఆదితో పెళ్ళైందని మేమిద్దరం కలిసి. నీకు తెలియట్లా, కరెంటు పోయినప్పుడు కృష్ణ భగవాన్ గారు వచ్చి కట్టారు నీకు. చూడు, బంగారాన్ని చేసుకున్నా. బొక్కగా కత్తిని ఆకు. మీకు దండవరా బాబు. ఇప్పుడు ఉప్పల బాలుతో
రేయ్ ఈ రోజు నేను నీకు నిద్ర లేకుండా చేస్తాను రా. టీమ్ లీడర్ అయిన తర్వాత అసలు నాకు నిద్రే లేదు. నువ్వేంటి కొత్తగా చేసేది? ఏంట్రా జోకులేస్తున్నావా? అవి వేస్తే హ్యాపీగా పడుకునే వాళ్ళం, అవి లేకే నిద్ర లేదు. రేయ్ నీ పని ఎలా కాదురా, మా ఎస్ఐ గారు వస్తారు. సార్ అయినా పోలీస్ కదా అది. అది బాడీ అనుకున్నావా బీడీ అనుకున్నావా? ఏంటంటే అది కౌంటర్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈటీవీ ఈవెంట్లో కూడా డోకాలేదు. అయ్యోరు కౌంటర్ వేసారు, అమ్మోరేంటి సైలెంట్ గా ఉన్నారు. మేము 10 రాసుకొస్తే మీరు 11 రాసుకొస్తారు, మీరు మాట్లాడరేంటండి? నేను మాట్లాడకూడదని డిసైడ్ అయ్యా. అమ్మో ఫ్యాన్స్ సెట్ అయిపోతారు. అరే అప్పుడు న్యూస్ కూడా వచ్చింది చూడండి. ఇక మీద జబర్దస్తులో మాట్లాడను అన్న రోజా గారు, నిప్పంటించుకున్న వెంకటాపురం రాజా గారు. ఇక మీద మాటలు లేవు అన్న ఫైర్ బ్రాండ్, 20 అంతస్తుల మేడ మీద నుంచి దూకిన జేమ్స్ బాండ్. మీరు మాట్లాడాలి. అమ్మో మీరు మాట్లాడకపోతే ఘోరాలు కూడా ఘోరాలు చేసుకుంటాయి. ఏంటి మీరు ఓకే అనండి సార్. ఇడికి 3rd డిగ్రీ అంటే ఏడు చూపిస్తా. 3rd డిగ్రీయా అంటే ఐస్ పెడతావా? లేదురా, బ్రాండ్ రైస్ పెట్టి పప్పేసి నెయ్యి వేస్తారు. ఏం చేశాడు అసలు ఇడు తోటి టీమ్ లీడర్ మోసం చేసి టీమ్ లీడర్ అయ్యాడు సార్. వదిలే అలాంటి వాళ్ళు వదిలే. టీమ్ లీడర్ మోసం చేస్తే వదిలేయాలా? సేమ్ పించ్ అక్కడ. నేను అభియానతో చేసింది ఏంట్రా, వరలక్ష్మి వ్రతం మోసమే కదా. పంపించేయి. నీ పేరేంటి? సరదా సత్తిపండు. నీ పేరేంటి? దొరదా దొండపండు. నీకు అవసరారా? వెళ్ళిపోమన్నాడు కదా, వెళ్ళిపోవచ్చు కదా. అవును మీరు ఇద్దరు టీం లీడర్లే, మేము ఇద్దరు టీం లీడర్లు. నీలాగా అవ్వాలంటే ఏం చేయాలి? ఏం లేదు, మనం టీం లీడర్లుగా ఉండాలి. రెండో వాడిని టీం లీడర్ అనే భ్రమలో ఉంచాలి. వీడికి తెలియని విషయం ఏంటంటే, ఈ విషయం ఆల్రెడీ ఆనంద్ గారికి కూడా చెప్పా, తెలియదు వీడికి. నేను ఆ చందానగర్ లో దొంగలు పట్టుకోమన్నాను, పట్టుకున్నావా? లేదు సార్. ఏమన్నా పట్టుకుంటావు? మరి ఈవెంట్కి వెళ్ళి శాంతి స్వరూపుని హరితాన్ని పట్టుకుంటావా? ఏమన్నా పట్టుకుంటారు నువ్వు? పక్క స్టేషన్ లో కొత్తగా ఎస్ఐ గారు వస్తున్నారట. అవునా? ఎవర్రా? బా ఇలాంటి పోలీసులు ఉంటే దొంగలు వాళ్ళే వచ్చి నన్ను పట్టుకొని అంటారమ్మా. అనసూయ భరద్వాజ్ ఐపీఎస్. నాకు తెలిసినవి 3 1 డ్యూటీ, 2 డ్యూటీ, 3 డ్యూటీ. ఈ వంట ఎస్ఐ కూడా 3 తెలుసు. 1 పులిహార, 2 పులిహార, 3 కూడా పులిహారే. ఏంటి ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? నాతో పెట్టుకున్న వాళ్ళు ఈ భూమి మీద బతకలేరు తెలుసా? మా రాజుగారితో పుట్టిన వాళ్ళు కూడా భూమి మీద బతికలేరు. అదేంటి? ఏమో నువ్వు ఒకటి వేసావని నేను ఒకటి వేసా. ఇందులో బుల్లెట్లు ఉన్నాయి తెలుసా? మరి ఇందులో ఏంటి, బఠానీలు ఉన్నాయా? నీతో ఏంటి? 201 వాడిని తీసుకురా. నడవరా షైనింగ్ సార్, పదరా. ఇన్ని ఈడ్చికెళ్ళాలి. ఈడు గేటు దగ్గర చేసేయని ఈడు ఇంకోటి మీద చేస్తుంటాడు. ఏం చేస్తాడు? ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఇంకో ప్రోగ్రామ్ లో చేయాలని ఆలోచిస్తున్నాడు. అలాంటి వాళ్ళు వదిలేయాలి. ఇక్కడ అక్కడ చేయడం తప్పు కదా. ఏం చేస్తుందంటే ప్రాబ్లం అక్కడ కూడా ఉంది. అదే చెప్పరా, నువ్వు అసలు ఏం చేస్తావు చెప్పు. అసలు ఏం చేస్తుంటావు? ఒక గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ అని నేను. ఓ అంత బాగా చేస్తావా? చాలా బాగా చేస్తారు, ఒకటి కూడా గుర్తుపట్టలేము. అయినా ఎందుకో వీడిని చూస్తుంటే ఒక సెలబ్రిటీ బయటకు వస్తాడు అనిపిస్తుంది. ఏం చేసినా ఆర్జీవీ బయటకు వస్తారనిపిస్తుంది మాకైతే. మేడం వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు, నన్ను కూడా ఎక్కువ చేయమంటారా? ఉన్నది చేస్తేనే ఉంచట్లేదు, ఎక్కువ చేస్తే మొత్తం రష్యే. మేడం వీడిని పట్టుకున్నాను కదా, నాకు ఏమైనా ప్రమోషన్ ఇస్తారా? ఆవిడ కాదు కానీ ఒక 2 ఎమోషన్స్ చేయరా, నేను ప్రమోషన్ ఇస్తా. వద్దులే కానీ నువ్వు పదరా, నడవరా. ఏంట్రా అద్దంలో నీ ఆచూకీ కనపడలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? అలా మాడతారండి సార్, 2 అమ్మాయిల మధ్యలో ఫ్లూట్ లేను. పొయ్యూదే పొగ్గొట్టలా ఉన్నావు. ఇంతకీ ఏరియా? అదే సార్ మన షాపింగ్ మాల్ ఉంది కదా, పంజాగుట్ట ఏరియా. లేదు అది అమీర్పేట కిందకు వస్తుంది. పంజాగుట్ట కిందకు వస్తుంది. అమీర్పేట కిందకు వస్తుంది. పంజాగుట్ట అన్నానా? అమీర్పేట కింద ఇదంతా నువ్వు మధ్యలో వస్తే నీ కిందకు వస్తుంది. ఇద్దరికి వస్తుంది కాబట్టి కలిసి చేద్దాం. ఏంటి సమస్య ఏంటి? ఈ అమ్మాయిని లవ్ చేశాను సార్, తను ఒప్పుకోపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ అమ్మాయి నన్ను లవ్ చేసింది, నేను ఒప్పుకోపోతే దానికి చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది. నీకేంటో ఇద్దరని. వీళ్ళలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి సార్? దాంట్లో ఏముందిరా, నువ్వు ప్రేమించే అమ్మాయి ఒప్పుకుంటే దాన్నే చేసుకో. దానికి ఓకే సార్, అలా ఆయన ఒప్పుకోవాలి కదా. దీనికి పెళ్లి అయిందా? నీ అబ్బా అలాంటప్పుడు నిన్ను ప్రేమిస్తుంది కదా, దాన్ని చేసుకో. నాకు ఓకే కానీ మా ఆవిడ ఒప్పుకోవాలి కదా. నీకు పెళ్లి అయిందా? ఇలాంటి కేసులు మా దగ్గర కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ సాల్వ్ చేద్దా అండి? సాల్వ్ చేస్తుందా? నీ తొక్క తీసి చెప్పులు కుట్టేస్తుంది, వాళ్ళ విగ్గులు తీసి రగ్గులు కుట్టేస్తుంది. అయినా సిగ్గు లేకుండా పెళ్ళైన వాళ్ళని ప్రేమించడం ఏంటి? అది చూస్తామంటే అడుగు. వదిలే, నేను అడగకూడదులే. ఎందుకంటే ఆయన చేసే పని అదేగా. అంతేగా అది.
ఇంకోసారి ఇలాంటివి చేస్తే తోలు తీస్తా. ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నారా? నీకేంట్రా బొగడ ఇండైరెక్ట్ గా నాకు కూడా ఇచ్చింది వెళ్ళు. సర్లే కమిషనర్ గారు వస్తున్నారు. సార్ కమిషనర్ గారు సూప్ ఎలా ఉంది? కెన్నాళ్ళు వచ్చిపోయే క్యారెక్టర్ ఇస్తారు, నిలిచిపోయే క్యారెక్టర్ ఏదైనా ఇమ్మన్నట్టు ఉంది. సుబ్బారావు గారు పెళ్లి మండపంలో మీ అబ్బాయిని ఎవరు మర్డర్ చేశారంటే? వెంకట్రావు గారు మీరు వెళ్ళండి, వస్తారు వెళ్ళండి. మా అబ్బాయి ఈ పర్ఫార్మెన్స్ తో మర్డర్ చేస్తాడు ఇప్పుడు వీడు. ఒక కానిస్టేబుల్ ఇంట్లో మర్డర్ జరిగిందంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తాం? ఈ కేసుని మీ ఇద్దరు సాల్వ్ చేస్తే మీకు ప్రమోషన్ ఇస్తాను. ఖచ్చితంగా చేస్తాం సార్. షూర్ సార్. అనసూయ పద కలిసి డీల్ చేద్దాం. ఇదేనా మీ ఇల్లు? ఇదే సార్ మా ఇల్లు. ఏడ్చి ఏడ్చి మీరు పోయేలా ఉంది. ఈయన ఎక్కడో చూసినట్టుందండి. మొన్న శాంతి స్వరూప్ ఎక్స్రేలో చూసుంటావు. నువ్వెవరు? పెళ్లి కూతుర్నండి. అయితే ఖచ్చితంగా దీన్ని చూసే చచ్చుంటాడు. కేసు ఏంటి మళ్ళీ? ఏంటంటే ఒక నవవధుతో మాట్లాడవలసిన మాటలు. ఏంటది? నవవధువుతో మాట్లాడవలసిన మాటలేనా? ఇంటికి తిరిగి ఎలిగించి దీపాలు ఏరుకునే దానిలో ఇది నవ్వదు ఇది. ఈ పక్కరండి. పెళ్లి కొడుకు పేరేంటి? లండన్ డ్రైవర్ అండి. ఎలా జరిగింది? ఎక్కడ చచ్చిపోయాడు? పెళ్లి కొడుకు గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటే అక్కడ జరిగిందండి. అక్కడ లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. అయితే పద్దంలో చూసుకుని ఆడే చచ్చుంటాడు. దానికి కేసా? అది కాదండి, ఇది మర్డర్ అండి. ఎవరో పొడిచి చంపేశారండి. మరి పొడిచినప్పుడు వాడు అరవలేదా? వాడు చెప్పేది అర్థం కాదు సార్, సరిగ్గా మాట్లాడరు. వీడికి చెప్పేది అర్థం కాదు, ఇటు చేసేది అర్థం కాదు. సరిపోయారు తండ్రి కొడుకు. ఎట్లాంటి మర్డర్ కాకుండా వాడి జేబులో ఒక లెటర్ పెట్టేస్తే సూసైడ్ అని చెప్పామనుకో, కేసు క్లోజ్ చేసేయచ్చు, మనకు ప్రమోషన్ వస్తుంది. నువ్వు ఇలా పని చెయ్యి. ఇంట్లో వాళ్ళందరూ ఒకసారి రండి. మేము రామండి, మీరేదో మాయ చేయాలని చూస్తున్నారు. అది కాదు, ఈ స్కిట్ పేమెంట్ ఈ స్టేజ్ మీద ఇద్దాం అనుకుంటున్నా. ఇది మర్డర్ కాదు, సూసైడ్. ఇదిగోండి లెటర్ దొరికింది. సూపర్. కమిషనర్ గారిని పిలవండి. కమిషనర్ గారు, ఇది మర్డర్ కాదు, సూసైడ్. అవునా? రే 203 అని తీసుకురా. ఈడెవడు? ఈడు దాని లవరు. అది దక్కట్లేదని నేను మర్డర్ చేసి కిటికీలోంచి పారిపోతుంటే మాకు పట్టుబడ్డాడు. నన్ను మోసం చేసి ప్రమోషన్ కొట్టేద్దాం అనుకుంటున్నారా? మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను. 5 నెలలు జైలు శిక్ష. పదండి. ఏమైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. 500 ఇస్తే ఐసీలో కూడా పడేటట్టున్నావు నువ్వు. నాకు జైలుకి వెళ్తున్నందుకు కూడా బాధ లేదు. దీన్ని ఒకటి ప్రేమించడం ఏంటి? ఈ మట్లుడిపోయిన దానికోసం మర్డర్ చేయటం ఏంటి? ఏంటిది? ఎటుపోతుందిరా ప్రపంచం? కరువులో ఉంది. సర్లే, జీవితంలో ఎలాగో కలిసి ఉండలేము, జైల్లో అయినా కలిసి ఉందాం పద.